సీజనల్ ఫ్రూట్ కదా, సీతాఫలం చాలా బాగుంటాయి. అందరికీ బాగా ఇష్టం కదా. నేను వీడియో తీద్దామన్నట్టుగా ఓపెన్ చేశాను. కాయలో ఇన్ని పురుగులు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినండి. బాబోయ్, కంపరం ఎత్తుతుంది. పురుగులో ఎన్ని పురుగులు ఉన్నాయి, వైట్గా ఉన్నాయి. కానీ కాయలో ఎలాంటి స్మెల్ రాదు, ఏమి లేదు, స్వీట్గానే ఉన్నట్టుంది. ఎందుకంటే కాయ నేను స్మెల్ చూస్తే మొత్తం అసలు కుళ్ళిపోయినట్టు ఏం అనిపించట్లా, లోపలంతా బాగానే ఉంది. కానీ లోపల మాత్రం పురుగులు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి మీరే. కొంచెం జాగ్రత్తగా పిల్లలకి అది పెట్టేటప్పుడు కూడా మనం హడావుడిలో ఏమన్నా ఒలిసి ఇత్తనాలు అవన్నీ తీసి పెడతాము, కానీ అంత ఊహించం కదా ఇలాంటివన్నీ ఉంటాయని. కొంచెం జాగ్రత్తగా చూసుకొని పిల్లలకు కూడా పెట్టండి. 1కి 4 సార్లు చూడండి. అమ్మో, చూడకపోతే ఇవాళ నేను ఖచ్చితంగా సచ్చేదాన్ని. పై ప్రాణాలు కింద నుంచి పోయాయి లూజ్ మోషన్స్ పెట్టి. నిజంగా ఏంటి అని అనుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే అసలు ఎప్పుడు చూడలే. ఎందుకంటే మేము చాలా తక్కువ ఇవి తెచ్చేది కూడా. మా పిల్లలు తినరు ఇద్దరు, నేను ఈయనే తింటాము. ఈయనైతే మార్నింగ్ తినేశారు. మరి చూసుకున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఇక్కడైతే ఇంతకంటే దారుణంగా చూడాలంటేనే నాకు వామిటింగ్ ఎలా ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినండి. ఓకే అండి, బాయ్.